ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున మనలను ఎంతగానో కాచి కాపాడి పెంచి పోషించి బలపరిచి గడిచిన సంవత్సర కాలమంతా కూడా మనలను మన కుటుంబాలు మన సంఘాలను దేవుడు మన పట్ల ఎంతో కృప కనికరాన్ని ప్రభువు చూపించి 2026 నూతన సంవత్సరములో మరి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియపరుస్తున్నాను. మరి క్రిస్మస్, న్యూ ఇయర్ మరి ప్రార్థనలు బట్టి మరి లైవ్ కార్యక్రమాన్ని చేయలేకపోయాం. మరలా ఈ ఆదివారం నుంచి మరలా ప్రతి ఆదివారం మరి రాత్రి 7 గంటలకి మరి మా షాలేం మినిస్ట్రీ మరి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని కొనసాగిస్తున్నాం. మీరందరూ కూడా మా కార్యక్రమాలను చూసి ప్రభు యొక్క విశ్వాసములో ముందుకు సాగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఈ సమయంలో మీరందరూ బాగున్నారా? ఎందుకంటే గడిచిన 2-3 వారాలు కూడా మరి క్రిస్మస్, న్యూ ఇయర్ అంటే కొత్త సంవత్సర వేడుకలు మనం అందరం కూడా చాలా ఎందుకంటే మరి అనేకమైన పనుల వల్ల మనం చాలా ఎందుకంటే ముందుకు సాగాం. మరలా ఈ దినం మరి చక్కటి పాట పాడుకొని మరి దేవుని యొక్క మన వాక్యాన్ని విందాం. మరి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కళ్ళు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన దేవా, దయగల నాయన, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవ, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవ, జీవాధిపతి అయిన యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, కనికరము కలిగిన దేవ నాయన నీకు వందనాలు. 2026 నూతన సంవత్సరంలో ప్రభువా నాయన మరి జనవరి నెల ప్రభువా మరలా ఈ 2వ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ, ఈ పగటి వేళంతా కూడా మా మందిరాల్లో ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నాం. ప్రభువా అయా ఈ రాత్రి పాటల్లో, ప్రార్థనలో, వాక్య భాగంలో మీరుండి నడిపించి సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించండి. వాక్య ధ్యానంలో మీరుండండి, సహాయం చేసి బలపరచండి. నాయన ప్రభు, అనేక మంది బలహీనంగా ఉన్నారు. ఆ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే 10th ఇంటర్మీడియట్ పరీక్షల దగ్గరికి వస్తున్నారు. అనేక మంది బిడ్డలు పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. వారందరికీ మంచి జ్ఞానం ఇచ్చి నడిపించి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రాత్రి లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ వీక్షించి దైవాశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయాలని, లైక్ చేయాలని, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబర్ చేయకపోతే ఇది రాత్రి మరి ఛానల్ని సబ్స్క్రైబర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నారు. మీ ప్రార్థన అవసరతలన్నీ కూడా మరి మాకు తెలియపరచండి. తప్పనిసరిగా ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు.
యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. ఏడేండ్ల పరిశుద్ధులకు విందబోతోంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతోంది. ఏడేండ్లు పరిశుద్ధులకు విందబోతోంది, ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతోంది. ఈ సువార్త మూయబడున్, ఈ సువార్త మూయబడున్, వాక్యమే కరువగును, వాక్యమే కరువగును, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. వెయ్యేండ్ల ఇలపై యేసు రాజ్యమేలెను, ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలెను, ఈ లోక రాజ్యములన్నీ ఆయనవే అగును. నీతి శాంతి వర్ధిల్లెను, నీతి శాంతి వర్ధిల్లెను, న్యాయమే కనబడును, న్యాయమే కనబడును, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా ఉండి, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా ఉండి, రెప్పపాటున మారాలి, రెప్పపాటున మారాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసయ్య చెంతకు చేరాలి, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు, యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు,
యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాపాడి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరి ఇంతవరకు చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరిచి ఘనపరిచి ఉన్నాము. రాత్రి వేళ మరి మన ప్రత్యక్ష ప్రసారములో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని మనము విందాం. దేవుని యొక్క వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన 2 చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్నవారందరూ కూడా ఈ నూతన సంవత్సరానికై దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగము పరిశుద్ధుడును వైద్యుడైన మరి లూకా సువార్త 15వ అధ్యాయము 24వ వచనములో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి అని లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనములో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ఈ రాత్రి వేళ మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ లూకా సువార్త 15వ అధ్యాయములో 3 ఉపమానాలు బైబిల్లో కనబడుతున్నాయి. మొదటిది, ఒక యజమానుడికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె కోసం వెతికినప్పుడు అది దొరికినప్పుడు సంతోషించాడు. అలాగే రెండో ఉపమానం, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయి. 10 వెండి నాణాల్లో ఒక నాణ్యమే పోయింది. 9 నాణాలు ప్రక్కన పెట్టి పోయిన నాణ్యం కోసం ఇల్లు ఊడ్చి వెతికినప్పుడు ఆ నాణ్యం దొరికినప్పుడు ఆమె కూడా ఇరుగు పొరుగు వారితో సంతోషించింది. అలాగే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు తండ్రితో కలిసి ఉన్నాడు. చిన్న కుమారుడు మరి చెడు వ్యసనాలకు లోనై తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని తీసుకొని పోయి చెడు వ్యసనాలు దురప్రాయాలకు దూరం అయిపోయి చెడిపోయి మరలా కుమారుడు, ఎందుకంటే ఏమీ లేనప్పుడు మళ్ళా తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి కుమారుడిని చేర్చుకొని మరి తండ్రి అలాగే తన పనివారు అలాగే అక్కడ ఉన్న వారందరూ కూడా తప్పిపోయిన కుమారుడు విషయంలో మరలా నా కుమారుడు బ్రతికాడు అని తండ్రి తెలియపరిచి అందరితో తండ్రి సంతోషించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఈ 3 ఉపమానాలు కూడా యేసు ప్రభు, ఎందుకంటే సర్వలోకానికి సర్వ మానవాళికి కూడా ఈ ఉపమానాలు చెప్పాడు. ఎందుకు ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే, దేవుడు మనలను అందరినీ ప్రేమించి మనందరికీ కూడా మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. చాలామంది రక్షింపబడి బాప్తిస్తాన్ని తీసుకొని సంఘములో చేర్చబడి క్రైస్తవులు అనబడి ఈ రోజున చాలామంది సంఘానికి అలాగే మరి క్రైస్తత్వానికి దూరం అయిపోయి లోకములో జీవిస్తూ ఉన్నారు. అట్టి వారందరూ కూడా మరలా, ఎందుకంటే క్రైస్తత్వంలోనికి సంఘములోనికి దేవుని యొక్క
పరిచర్యలోకి వారు రావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి వేళ తండ్రి సన్నిధికి దూరం అయిపోయినప్పుడు మరి చిన్న కుమారుడు ఆయన చిన్న కుమారుడు పందులు పెట్టే ఆహారం అంటే పందులు తినే పొట్టుని తిన్నట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి మరి ఇంటికి దూరం అయిపోయినప్పుడు ఎందుకంటే చాలా కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే తన తప్పు తెలుసుకొని తప్పిపోయిన కుమారుడు అంటే చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనం మరలా పొందుకున్నాడు. ఒకసారి మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి దూరం అయిపోయి చాలా కోల్పోతున్నాం. కనీసం ఈ సంవత్సరం అయినా సరే మనం మన తండ్రి సన్నిధికి ఏం చేయాలంటే మనం అందరం కూడా రావాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఎందుకంటే చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి యొక్క కనికరాన్ని ఆయన పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 20వ వచనాన్ని చదువుతున్నాను. లోకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనును. ఎందుకంటే చిన్న కుమారుడు తండ్రి యొక్క కనికరానికి ఏమైపోయాడంటే దూరం అయిపోయాడు. ఎప్పుడైతే కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడో తండ్రి కుమారుని చూసి కుమారుని మీద తండ్రి కనికర పడినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, నీవు కూడా సంఘానికి, మందిరానికి, క్రైస్తత్వానికి దూరం అయిపోతే తండ్రి కనికరం నీ మీద ఉండదు. ప్రియమైన వారులారా, తండ్రి కనికరం నీ మీద ఉండాలంటే నువ్వు ప్రతి ఆదివారం మందిరానికి, దేవుని సన్నిధికి, సంఘంలో ఎందుకంటే నువ్వు కొనసాగుతున్నప్పుడు తండ్రి యొక్క కనికరం నీ మీద ఉంటాయి. అందుకే బైబిల్లో చెప్తున్నాడు, వాడు ఇంకనూ దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూసి కనికర పడుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి తండ్రి యొక్క కనికరాన్ని గురించి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనములో తండ్రి కనికరాన్ని గురించి పౌలు చాలా చక్కగా చెప్తున్నాడు. ఆయనను దేవుడు కనికర సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించునని బైబిల్లో చెప్తున్నాడు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి కనికరపడి తండ్రి చేర్చుకొని తండ్రి కనికరమంతా కూడా కుమారుడి మీద ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఈ రాత్రి వేళ పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మనం చూచినట్లయితే చక్కటి మేట, ఎందుకంటే ఆయన కనికర సంపన్నుడై ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కనుక తండ్రి కనికరాన్ని కోల్పోయిన కుమారుడు మరలా తండ్రి కనికరాన్ని సంపాదించుకున్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఒకవేళ నీవు కూడా ఎందుకంటే సంఘాన్ని విడిచి దేవుని విడిచి లోకంలో మరలా అటు ఇటు తిరుగుతున్నావు అనుకో, తండ్రి కనికరాన్ని కోల్పోయేవేమో ఒకవేళ. ఎందుకంటే నీవు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు గొప్ప సదవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. కనుక నీవు కూడా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి కనికరము నీ మీద ఉంటాయి. మన దేవుడు కనికర సంపన్నుడై ఉన్నాడని వాక్య భాగములో చెప్తున్నాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథములో తప్పిపోయిన కుమారుడు తండ్రి ప్రేమకు ఏమైపోయాడంటే దూరం అయిపోయాడు. కనుక ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో తండ్రి కుమారుని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. లోకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు
పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఎందుకంటే తండ్రి వాడు వచ్చినప్పుడు, తన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుమారుడు శుభ్రం ఎలాగుందో, వాడు ఏ స్థితిలో ఉన్నాడో ఏం ఆలోచించలే. వాడిని చూసిన వెంటనే తండ్రి కుమారుడి మీద అపారమైన ప్రేమ చూపించాడు. శాశ్వతమైన ప్రేమ చూపించాడు. పరిశుద్ధమైన ప్రేమ చూపించాడు. కపటం లేని ప్రేమను చూపించాడు. కనుక ఈ రాత్రి వేళ తండ్రి ప్రేమకు దూరం అయిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి ప్రేమను పొందుకున్నట్టుగా, తండ్రి మన్నలను పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ యెషయా గ్రంథంలో చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనములో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును అని యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనములో బైబిల్లో చూస్తున్నాడు. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో వారిని దేవుడు క్షమించి, వారి పట్ల దేవుడు జాలిపడి వారిని ఏం చేస్తాడంటే, తండ్రి ప్రేమకు వారు ఏమవుతారంటే లోనవుతూ ఉంటారు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని ప్రేమను, ఎందుకంటే చాలా గొప్పది. తల్లి తండ్రి ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా మిన్నైన ప్రేమ. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ఏం చేస్తాడంటే ప్రేమిస్తూ ఉంటాడు. కనుక ప్రేమ అనేక దోషములను కప్పును బైబిల్లో చెప్తుంది. కనుక ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, తండ్రి కనికరానికి దూరం అయిపోయాడు. మరలా తండ్రి ఇంటికి వచ్చినప్పుడు దేవుని కనికరం వారి మీద ఉంది, దేవుని ప్రేమ కూడా వారి మీద ఉన్నది. ప్రియమైన సహోదరులారా, మరలా దూరం అవ్వకూడదు దేవుని సన్నిధి నుండి. ఎందుకంటే అన్ని వేళలు అన్ని కాలాలు ఒకే రకంగా ఉండవు. రోజులు మారుతున్నాయి, కాలం మారుతూ ఉంది, దినములు బహు చెడ్డవి. గనుక దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏం చేయాలంటే సద్వినియోగపరుచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథములో మరి తప్పిపోయిన తన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి మరి ఎందుకంటే ప్రశస్తమైన వస్త్రాన్ని కుమారుడికి అనుగ్రహించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 22వ వచనం, లోకాసు వార్త 15వ అధ్యాయం 22వ వచనం. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్తమైన వస్త్రమును త్వరగా తెచ్చి ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే అంతవరకు మురికిగా ఉన్న, మాలిన్యంతో ఉన్న కుమారునికి ఆ మాలిన్యం కలిగిన వస్త్రాన్ని తీసేసి, ఎందుకంటే ప్రశస్తమైన వస్త్రం అంటే పరిశుద్ధమైన వస్త్రాన్ని తొడిగించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. లోకములో పరిశుద్ధత ఉండదు, కానీ తండ్రి దగ్గర ఏముంటుందంటే పరిశుద్ధత ఉంటుంది. అందుకే మీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును కూడా పరిశుద్ధంగా ఉండాలని బైబిల్లో చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో వస్త్రాలు మనకు కనబడుతున్నాయి. ప్రశస్తమైన వస్త్రం, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, ఇలాగా చాలా రకాలైన వస్త్రాలు కనబడుతున్నాయి. ఎస్తేరు గ్రంథములో కూడా ఎస్తేరుకి కూడా ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించి అహష్వేరోషు రాజుగారి దగ్గరికి రాణిగా ఎస్తేరుని పంపించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం.
ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్య భాగములో ప్రశస్తమైన వస్త్రాన్ని తండ్రి తన కుమారుడికి తొడిగించినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ప్రశస్తమైన వస్త్రం దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తుగా బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్య భాగములో ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించడం అంత మాత్రమే కాకుండా, మరి దేవుడు తప్పిపోయిన కుమారుడికి తిరిగి వచ్చిన కుమారుడికి బైబిల్లో ఉంగరాన్ని పెట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. వీని చేతికి ఉంగరాన్ని పెట్టినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఉంగరం దేనికి గుర్తు అంటే అధికారానికి గుర్తుగా బైబిల్లో కనబడుతూ ఉంది. వెనకటికి ఏదైనా రాజులు కానీ ఎవరైనా పరిపాలకులు వారి అధికారం ఎవరి చేతుల్లో ఉండదంటే ఉంగరానికి గుర్తుగా బైబిల్లో కనబడుతూ ఉంది. ఇంతవరకు తన కుమారుడు అనే అధికారాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి దూరం అయిపోయాడో అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడు. వెంటనే కుమారుడికి ఆ తండ్రి ఇంటిలో ఏమొచ్చిందంటే అధికారం వచ్చింది. ప్రియమైన సహోదరులారా, మనం కూడా ఎందుకంటే మనమైతే దేవుని పిల్లలమైతే మనకు కూడా పరలోక రాజ్యములో అధికారం ఉంటుంది. అంచేత దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకోకూడదు. భూమి మీదంట 2-3 నా నామమున కూడి దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తారో అది పరలోకమందు విప్పబడతారు. దేవుడు అధికారాన్ని మనకే ఇచ్చాడు. భూమి మీద దేన్నైతే విప్పుతారో పరలోకమందు విప్పబడును. భూమి మీద దేనినైతే బంధిస్తారో పరలోకమందు కూడా అది కూడా బంధింపబడునని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. చేత తండ్రి ఇంటిలో ఉన్నంతసేపు అధికారాన్ని పొందుకుంటాం. తండ్రి ఇంటి నుండి దూరం అయ్యావనుకో అధికారాన్ని కోల్పోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ బైబిల్లో ప్రశస్తమైన వస్త్రాన్ని తొడిగించాడు. రెండవది ఉంగరాన్ని పెట్టాడు. మూడవది చెప్పులు తొడిగించినట్టుగా బైబిల్ చూస్తున్నాం. చెప్పులు దేనికి గుర్తు అంటే సమాధానానికి గుర్తు. తండ్రి ఇంటికి ఎప్పుడైతే దూరం అయ్యాడో కుమారుడు, ఎందుకంటే సమాధానం లేక అసమాధానముతో నిండి ఉన్న కుమారుడికి ఎప్పుడైతే తండ్రి ఇంటికి వచ్చాడో వెంటనే కుమారుడికి సమాధానం కలిగింది. కనుక రాత్రి వేళ ఏమున్నా ఏమి లేకపోయినా సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన దేవుడు సమాధానపరిచేవాడు. కనుక అట్టి సమాధానం లేనివారు తండ్రి దగ్గరికి రావాలి, తండ్రి ఇంటికి రావాలి, దేవుని మందిరానికి రావాలి, ఆరాధనలో పాలు పుంపులు పొందాలి. ఎందుకంటే అప్పుడు దేవుడు మనకు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అందుకే వానికి చెప్పులు తొడిగించినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంతవరకు అక్కడ వరకు కూడా చెప్పులు లేవు కుమారుడికి. ఎప్పుడైతే చెప్పులు తొడిగించాడు, చెప్పులు ఎందుకు తొడిగించాడంటే ఇక నీలో ఉన్న అసమాధానం తొలగిపోయి సమాధానంగా ఉండు తండ్రి ఇంటి దగ్గర అని గుర్తుగా తన కుమారుడికి చెప్పులు తొడిగించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. తర్వాత 23వ వచనాన్ని చదివినట్లయితే ఆ కుమారుడు వచ్చిన తర్వాత విందు చేయించినట్టుగా మనం చూస్తున్నాం. 23వ వచనంలో క్రొవ్విన దూడను తెచ్చి వధింపబడి మనము తిని సంతోషపడదుమని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక ఎందుకంటే అప్పటి వరకు కూడా విందుకు దూరం అయిపోయాడు. ఎప్పుడైతే తండ్రి ఇంటికి వచ్చాడో, ఎందుకంటే విందు జరుగుతున్నట్టుగా, ఎందుకంటే అన్నపానాలకు లోటు లేనట్టుగా బైబిల్లో చూస్తున్నా. కనుక కొవ్వును దూడను తెచ్చి వధింపబడి
మనము తిని సంతోషించబడదుమని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక విందు మనకి విందు అంటే మన ఇంటి దగ్గర భోజనాల్లాగా ఉండవు. విందు అంటే ఒక ప్రత్యేకంగా ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో చెప్తున్నాడు. ఎందుకంటే విందు పరలోక రాజ్యానికి గుర్తుగా బైబిల్లో కనపడుతుంది. రేపటి దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మధ్యన విందును దేవుడు కలగజేస్తాడు. కనుక 7 ఏండ్ల విందులో మనమందరం పాలు పంపులు పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చదువుతున్నప్పుడు 7వది చిన్న కుమారుడిని చేర్చుకున్నట్టుగా తండ్రి మనం చూస్తున్నాం. ఎందుకంటే యోహాను సువార్తలో ఒక మాట కనపడతాది, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎంత మాత్రమున కూడా త్రోసివేయనని బైబిల్లో చెప్తున్నాడు. కనుక ఎప్పుడైతే మరి తండ్రి నుండి దూరం అయిపోయిన వాడిని తండ్రి ఏం చేసుకున్నాడంటే హక్కున చేర్చుకున్నాడు, కౌగలించుకొని అతనికి ముద్దు పెట్టి. ఎందుకంటే తండ్రి చాలా సంతోషించినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక రాత్రి పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనములో ఉన్న వాక్య భాగాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనములో ఉన్న దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతున్నాను. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే దైవ సన్నిధిని విడిచి వెళ్ళకూడదు. విడినట్లయితే దేవుని యొక్క ఆశ్రయానికి, దేవునికి మనం దూరం అయిపోతాం. ప్రియమైన సహోదరులారా, ఎందుకంటే చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి చేర్చుకొని ఆ చిన్న కుమారుడిని ఆదరించాడు, ప్రేమించాడు, కనికరించాడు, విందు చేశాడు, సమాధానాన్ని ఇచ్చాడు, ఎందుకంటే అధికారాన్ని ఇచ్చాడు. కనుక ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కనుక దేవుని సన్నిధికి మనం ఎంత మాత్రం కూడా దూరం అవ్వకూడదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలను మనందరి వినికులలో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవానికి వందనాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవా, జీవాధిపతి అనే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా మేము చెల్లిస్తున్నాము నాయన. ఈ నూతన సంవత్సరంలో జనవరి నెల మరి 2వ పునరుద్ధానపు ఆదివారం వేళ ఈ చక్కటి వాక్య ధ్యానాన్ని మనం ధ్యానించుకున్నాం ప్రభువా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దిన వాక్య ధ్యానంలో మీరు ఉండండి అయా. తప్పిపోయిన చిన్న కుమారుడు గురించి, తండ్రి ఇంటికి దూరం అయినప్పుడు ఏమేమి కోల్పోయాడో, తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఏమేమి పొందుకున్నాడో వాక్యంలో విన్నాం. ఈ రాత్రి వినిన వాక్యాన్ని మా హృదయములో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మీ బలమైన అద్భుతమైన కార్యాలు జరిగించి నడిపించి సహాయం చేయండి అయా. గొప్ప సహాయం చేసి బలపరచండి. మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము చేరువచ్చిన మనకు మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడ నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.